పెద్దపల్లి జిల్లాలో రాత్రి నుంచి ఏకదాటిగా వాన కురుస్తోంది. వినాయక చవితి కావడంతో వర్షంలోనే గణపతి విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు భక్తులు. గణనాథుల విగ్రహాలకు కవర్లు కప్పి మండపాలకు తరలిస్తున్నారు. ఓవైపు వర్షాలు, మరోవైపు గణేశుడి విగ్రహాల తరలింపుపై పెద్దపల్లి నుంచి మరింత సమాచారాన్ని సాగర్ అందిస్తారు. ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేసి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు. అయితే వినాయక చవితి రోజున వర్షాలు ఇవాళ వర్షాలు పడడంతో కూడా కొంత భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పెద్దపల్లి జిల్లా గోదావరిగంలోని హైవే రోడ్ పక్కన ఉన్న ఓ గణేష్ మండపం దగ్గర ఉన్నాము. గణేష్ అమ్మకాలు కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాము. చూడొచ్చు వర్షానికి సైతం లెక్క చేయకుండా చిన్న పెద్ద తేడా లేకుండా మొత్తం ఎంజాయ్ చేస్తూ గణేష్ విగ్రహాలను తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం వర్షంలో కూడా మొత్తం కవర్లు కప్పుకొని మరి విగ్రహానికి ఎలాంటి వర్షపు నీరు చుక్కలు పడకుండా కవర్లు కప్పి ట్రాలీలో తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఏ ఒక్క వర్షపు నీటి చుక్క విగ్రహం పైన పడినా మొత్తం నానిపోతుంది, మొత్తం కలర్ కూడా షేడ్ అయిపోతుంది. అట్లా అని చెప్పేసి ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకొని కవర్లు కప్పుకొని వెళ్తున్న పరిస్థితి. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లా ఉందమ్మా? వర్షం పడుతుంది, పక్క వినాయక చవితి వర్షం వచ్చినా ఏదొచ్చినా తగ్గేదే లేదు. దేవుని తీసుకెళ్లే ముందు కొబ్బరికాయ కొట్టాలి కదా అని ఇక్కడ కొట్టి తీసుకెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిందంటే పూజ స్టార్ట్ అవుతుంది. అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము. వినాయక చవితి అంటేనే మాకు పెద్ద పండుగ. ఎట్లా జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకుంటాము. మా వీళ్ళు వాళ్ళని ఏది లేకుండా అందరం కలిసే జరుపుకుంటాము. ఎట్లా ఉంది వర్షం? ఇబ్బంది అవుతుందా? ఎట్లా? వర్షం కొంచెం బాగానే ఉంది. ఎంత వర్షం వచ్చినా మాత్రం ఈసారి గణేశుడు అనేది చాలా వర్షంలో అందరూ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గణేశుడు అందరూ ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం కంటే ఈ సంవత్సరం కొంచెం వర్షంలో ఎంత ఇబ్బంది అయినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా ఏం కప్పారు మరి తడవకుండా? ఏం చేస్తారు? మేము కవర్లు, షెడ్లు అన్ని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. ఎట్లా జరుపుకుంటారు మరి పండుగ? చాలా గ్రాండ్గా ఈసారి పీక్స్ వెళ్ళిపోద్ది గణేశుడి నిమజ్జనం. ఎట్లా ఏంది మొత్తం ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడే గణపతి విగ్రహ ప్రతిష్ఠ ఎట్లా ఎంజాయ్ చేస్తారు? మరి వర్షం పడుతుంది ఎట్లా? హ్యాపీ మొత్తం. ఎట్లా ప్రతి సంవత్సరం ఎట్లా చేస్తారా? ప్రతి సంవత్సరం ఇట్లా ఈ సంవత్సరం చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఎట్లా ఉంది వినాయక చవితికి వర్షం ఎఫెక్ట్ ఎట్లున్నది? అయినా పర్లేదు, ఎంత వర్షం ఉన్నా కానీ వినాయక చవితి కాబట్టి ఆ వానను కూడా లెక్క చేయకుండా దేవుణ్ణి తీసుకెళ్ళడం, పెట్టుకోవడం బాగా హ్యాపీగా ఉంది మాకు. ఓకే, సంతోషం. వానను కూడా లెక్క చేయకుండా తీసుకెళ్తాం. ఎట్లా మన విగ్రహం తడవకుండా విగ్రహం తడవకుండా కవర్ వేసి బాగా జాగ్రత్తగా తీసుకెళ్తాం. ఓకే. ఎట్లా పిల్లలు ఇప్పుడే సంతోషంతోనే బ్యాండ్ కొట్టుకుంటూ తీసుకుపోతారు? ఇంకా వాళ్ళకి ఇంకా హ్యాపీ, మాకంటే ఎక్కువ సంతోషం వాళ్ళకే ఉంటుంది పిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళు బాగా హ్యాపీగా ఉంటారు. గోదావరికి హెడ్ క్వార్టర్ నుంచి విగ్రహాలు కొనుగోలు కేంద్రం నుంచి ఒక్కొక్కటిగా బయటకు వెళ్తున్నాయి. ముందస్తుగా చర్యలు పాటిస్తున్నారు. ఎంత వర్షం వచ్చినా కూడా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వర్షం లెక్క చేయకుండా కొడుతుంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి ఇక్కడ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎక్కడ బ్రదర్? అడ్డగుంటపల్లి. ఎట్లా ఉంది వర్షం? ఇబ్బంది? చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే వినాయక విగ్రహాల దగ్గర, కొనుగోలు కేంద్రాల దగ్గరనైతే భారీగా ప్రజలైతే చేరుకున్నారు. ఎక్కడికక్కడ విగ్రహాలను తీసుకెళ్తున్న క్రమంలో వర్షం పడుతుండటంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఎంత వర్షం పడినా కూడా విగ్రహాలపైన కవర్లు కప్పి తడవకుండా ముందస్తుగా చర్యలు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ట్రాలీలు, ఆటోలు, ట్రాక్టర్లు, వ్యాన్లలో, డీసీఎం వ్యాన్లలో కూడా తీసుకెళ్తున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ భద్రతా చర్యలు చేపట్టారు, బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్షాలతోనైతే వినాయక చవితికి కొద్దిగా ఇబ్బందికరంగా అయితే మారిందని కూడా చెప్పవచ్చు. ఎంత ఇబ్బందికరంగా మారినా కూడా ఈ గణేష్ ఉత్సవాలు అనేటివి ఆగవు. ఎంత కష్టం వచ్చినా కూడా గణపతి ఉత్సవాలు ఘనంగా కొనసాగించేందుకు మేము ఎంతైనా ఇబ్బందులు పడతామని చెప్పేసి భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎట్టకేలకు సాయంత్రం వరకు ఇక్కడ వర్షం కురుస్తుంది కాబట్టి కొద్దిగా విగ్రహ ప్రతిష్టాపన కొన్ని ప్లేసులలో ఆలస్యంగా జరుగుతుంది. సో అందుకనే ఇప్పుడు వర్షం కురుస్తున్నా కూడా విగ్రహాలను తమ ప్రతిష్టాపన కార్యక్రమం దగ్గరికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా పెద్దపల్లి జిల్లాలో, ఇటు మంచిర్యాల జిల్లాలో
వర్షాలకు ఇటు వినాయక చవితి ఉత్సవాలకు కొద్దిగా ఇబ్బందులు అయితే తలెత్తుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని నుంచి.